2016 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 10 లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ రెండు టీమ్స్ కి కూడా డూ ఆర్ డై సిచ్యువేషన్. సెమీస్ కి వెళ్లాలంటే రెండు టీమ్స్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి. ఆ ఇయర్ మొత్తం పీక్ ఫామ్ లో ఉన్న కోహ్లీ తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్ ఆడి ఇండియాని సెమీస్ కి వెళ్లేలా చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ టీం 160 రన్స్ చేసింది. చేజింగ్ లో టీమిండియా ఓపెనింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. దీంతో 15 ఓవర్లలో 102 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పిచ్ బౌలర్లకు ఎక్కువ ఫేవర్ గా ఉండడంతో బ్యాటింగ్ కష్టంగా మారింది. గెలవాలంటే 30 బాల్స్ లో 60 రన్స్ కావాలి. దాదాపు మ్యాచ్ చేజారిపోయేలా ఉంది. కానీ కాన్ఫిడెంట్ గా ఉన్న కోహ్లీ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్టేడియం మొత్తం బౌండరీలతో హోరెత్తించాడు. 18వ ఓవర్ లో 2 సిక్స్లు 2 ఫోర్లు కొట్టిన కోహ్లీ 19వ ఓవర్ లో 4 ఫోర్లు కొట్టడంతో మ్యాచ్ మొత్తం ఇండియా వైపు వచ్చేసింది. లాస్ట్ ఓవర్ లో 4 రన్స్ కొట్టాల్సిన టైంలో ధోని 4 కొట్టి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. కోహ్లీ ఈ మ్యాచ్ లో 51 బాల్స్ లో 82 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్